హలో ఎవ్రీవన్. టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఏ డేట్‌లో కండక్ట్ చేస్తున్నారు, ఏ టైంలో కండక్ట్ చేస్తున్నారు, సాలరీ ఎంత ఉంటుంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి, సో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇలాంటి వివరాలు మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే డైరెక్ట్‌గా అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సాలరీ ఏమిటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి తెలుసుకుందాం. సో, ఇక్కడ చూస్తే మీకు వైస్ ప్రిన్సిపల్, అసోసియేట్ ప్రిన్సిపల్, ట్యూటర్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా మనకి 3 పోస్టులు మాత్రమే ఇక్కడ ఖాళీగా ఉండడం జరుగుతుంది. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ వైస్ ప్రిన్సిపల్‌కి అయితే ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్సీ నర్సింగ్‌తో పాటు మీకు 12 ఇయర్స్ నర్సింగ్‌లో మీకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వీళ్ళకి సాలరీ చూసుకుంటే ఇక్కడ రూ. 65,000 ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ చూసుకోండి, ఇక్కడ ఎంఎస్సీ నర్సింగ్ ఉండాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా మనకి 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. రూ. 38,000 సాలరీ ఇస్తామని మెన్షన్ చేశారు. తర్వాత ట్యూటర్‌గా ఒక పోస్ట్ ఖాళీగా ఉండడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వీళ్ళకి కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ బీఎస్సీ చేసి ఉంటే కూడా బీఎస్సీ నర్సింగ్ ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ వీళ్ళకి సాలరీ చూసుకుంటే ఇక్కడ రూ. 25,000 ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. కానీ వీళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 1 సంవత్సరం వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో, ఇప్పుడు మీకు ఎన్ని పోస్టులు భర్తీ చేసిన సాలరీ ఏమిటి తెలుసుకున్నాం కదా! సో, తర్వాత డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఏ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనిద్దాం ఇక్కడ. 10th క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. బీఎస్సీ డిగ్రీ సర్టిఫికేట్, స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఆఫ్ యూనివర్సిటీ, ఆర్ఎన్ఎం ఆర్ఎన్ఎం రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ రెన్యువల్ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్, ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్, ఎన్యూఐడి, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, ఫస్ట్ పేజ్ ఆర్ చెక్ జిరాక్స్ కాపీ, అదేవిధంగా రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అడిషనల్ సర్టిఫికేట్స్, కోర్సెస్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇఫ్ ఎనీ అదర్ స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ ఏవైనా మీకుంటే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఒరిజినల్ కాపీసు, జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్లారంటే మీకు డైరెక్ట్‌గా బ్యాంక్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు కాబట్టి మీకు అప్పటికప్పుడుగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఏ టైంలో కండక్ట్ చేస్తున్నారు, అడ్రస్ ఏంటో తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 23rd January 2024 at 11:30 AM to 2 PM at TSRTC కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్నాక్ హాస్పిటల్, హైదరాబాద్. ఈ అడ్రస్‌లో మీకైతే డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, మీకు అర్థమైందిగా 23వ తేదీ అమ్మ. సో, 23వ తేదీ మీకు మార్నింగ్ 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు అడ్రస్ చూసుకోండి ఇక్కడ టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తర్నాక్ హాస్పిటల్, హైదరాబాద్. ఈ అడ్రస్‌లో మీకైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఇది నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వివరాలు. సో, మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. సో, ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.